నమస్కారం. ఈ వీడియోలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర జూన్ 2026కు సంబంధించినటువంటి యాక్టివిటీని ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. మొదట యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎంటర్ అయిన వెంటనే సాసా యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఈ నెలకు సంబంధించినటువంటి థీమ్ నేమ్ వచ్చి ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఓసిఎస్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి థీమ్ మరియు ల్యాబ్. ఇందులో యాక్టివిటీని ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. స్టార్ట్ సాసా యాక్టివిటీ ఆప్షన్ను క్లిక్ చేయాలి. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, పాఠశాలలో ఉండేటటువంటి మొత్తం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ వర్కర్స్ అనగా పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఇందులో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. మరియు తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాలకు విచ్చేసినటువంటి అన్ని రకాలైనటువంటి డెసిగ్నేషన్ కలిగినటువంటి అధికారుల యొక్క డేటాను మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది క్వాంటిటేటివ్ రూపంలో. అదేవిధంగా రెండవ ఆప్షన్, ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పాల్గొంటే ఆప్షన్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క డెసిగ్నేషన్ మరియు నేమ్ ఇచ్చి యాడ్ను క్లిక్ చేయాలి. యాడ్ను క్లిక్ చేసిన వెంటనే వారి యొక్క ఫోటోను కూడా మనం డిస్ప్లే చేయవలసి ఉంటుంది, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేకన్ స్వచ్ఛతా ప్లేట్స్. మనం పైన ఎంత డేటా ఇచ్చామో, ఎంత క్వాంటిటేటివ్ డేటా ఇచ్చామో అదే సంఖ్యను ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి క్వశ్చన్లు స్టార్ట్ అవుతాయి. వెదర్ అవేర్నెస్ యాక్టివిటీస్ సచ్ as ర్యాలీస్, స్వచ్ఛతా ప్లేట్స్, ఐఈసీ క్యాంపెయిన్స్ ఆర్ పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ఆర్ కండక్టెడ్ టు ప్రొవైడ్ క్లీనెస్ అండ్ శానిటేషన్. ర్యాలీస్ అయితే కండక్ట్ అయి ఉంటే ఎస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ నెంబర్ అండ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా క్లీన్నెస్కి సంబంధించినటువంటి రెడ్, ఎల్లో స్పాట్ ఆర్ టాయిలెట్ క్లీనింగ్ సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఏదైనా చేసి ఉంటే ఎస్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎంతమంది పాల్గొన్నారో ఆ నెంబర్ను ఇవ్వవలసి ఉంటుంది. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ కలెక్టెడ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ విత్ అకార్డెన్స్. ఇఫ్ ఎస్ అయితే దాన్ని క్లిక్ చేయాలి, నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. స్వచ్ఛతా ప్లేట్స్ ఎంతమంది తీసుకున్నారో వారిని క్లిక్ చేసి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే విద్యార్థుల దగ్గర మనం డర్ట్గా ఉన్నటువంటి క్లాస్ రూమ్ను క్లీన్ చేయించామా, ఇక్కడ స్టూడెంట్ పార్టిసిపేషనే గమనించవలసినటువంటి అంశం. ఇఫ్ ఎస్ అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క డేటాని ఇవ్వాల్సి ఉంది. గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్, ట్రీ ప్లాంటేషన్ ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫోటోను ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వెదర్ పార్టిసిపేటెడ్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్. ఇఫ్ ఎస్ పెడతాం, లేదు అంటే నో పెడతాం. నెక్స్ట్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్. ఇఫ్ ఎస్ ఆర్ నో. ఎస్ అయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పాల్గొన్నారో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ స్టూడెంట్స్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అంటే పాఠశాలలో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్కి సంబంధించినటువంటి అవగాహన పిల్లలకి కల్పించబడిందా, ఒకవేళ కల్పించబడి ఉంటే విద్యార్థుల సంఖ్యను ఇక్కడ ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కానీ ఏదైనా కండక్ట్ చేసామా. వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ స్టూడెంట్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్. ప్రతి నెలకు సంబంధించినటువంటి ఈ డేటా మనం ఇస్తున్నాం కాబట్టి ఎస్ను ఇవ్వాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీకి సంబంధించి ఏదైనా చేసి ఉంటే దానికి సంబంధించిన డేటా ఇవ్వాలి. ఇఫ్ ఎస్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అండ్ విత్ ఫోటో. వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్. సాధారణంగా ఇది హై స్కూల్ పాఠశాలకు కానీ ఎన్సీసీ స్టూడెంట్స్ కానీ ఉంటుంది. ప్రైమరీ స్కూళ్ళకు ఇవి నోగా ఇస్తాం. వెదర్ జీరో ఫుడ్ వేస్టేజ్ క్యాంపెయిన్ అంటే మిడ్ డే మీల్స్, పిఎం పోషణకు సంబంధించినటువంటి విద్యార్థులు పూర్తిగా మనం వాళ్ళకి కేటాయించబడిన ఆహారం తినేటట్లుగా ప్రోత్సహించాలి. ఒకవేళ ఎస్ అయితే ఎంతమంది మిడ్ డే మీల్స్, ఆ రోజు ఎంతమంది మిడ్ డే మీల్స్ తీసుకున్నారో ఆ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్. ఇఫ్ ఎస్ కంపోస్ట్ పిట్కి సంబంధించినటువంటి వర్క్షాప్ ఏదైనా కండక్ట్ అయితే దాన్ని ఎస్ ఇస్తాం. సాధారణంగా ప్రైమరీ స్కూల్లో దీన్ని నో ఇచ్చి ఇక్కడ కనబడుతున్నటువంటి 4 ఆప్షన్లలో సేవ్ ఆఫ్లైన్ డేటా, డిలీట్ ఆఫ్లైన్ డేటా, సబ్మిట్ ఆఫ్లైన్ డేటా, సబ్మిట్ ఆన్లైన్ డేటా. డైరెక్ట్గా మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా చేస్తాం కనుక 4th ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.